హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ శ్రీతేజ్ హాస్పిటల్‌లో చావు బతుకుల మధ్య పోరాటం చేయడం మనం చూస్తున్నాం సార్. అయితే దీని పట్ల అల్లు అర్జున్ వైపు నుంచి మేమే హాస్పిటల్ మొత్తం కూడా బిల్ కడుతున్నాం అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇటు ప్రభుత్వం మేమే మొత్తం చూసుకుంటున్నామని వాళ్ళు మాట్లాడడం మనం చూస్తున్నాం సార్. సో 2 వర్షన్‌లు వస్తున్నాయి. మరి అసలు ఎవరు వీళ్ళ హాస్పిటల్ మొత్తం బిల్స్ పే చేస్తున్నారు, ఈ హాస్పిటల్ ఖర్చులు చూసుకుంటున్నారు అనేది ఒక కన్‌ఫ్యూజన్ అయితే ఉంది సార్. మరి ఎవరు పే చేస్తున్నారు? ప్రెజెంట్ మరి శ్రీతేజ్ హెల్త్ ఎలా ఉంది సార్? హెల్త్ అప్డేట్ శ్రీతేజ్ గురించి ఇప్పుడు విపరీతంగా మీడియా గానీ, లేకపోతే ప్రజలు గానీ ఆలోచించే పరిస్థితి. నిజానికి ఫస్ట్ 10 రోజులు ఎవరు పట్టించుకోలేదు. హ్మ్. జ బన్నీ అంటే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యే వరకు 13వ తేదీ అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు. ఓకే. చనిపోయింది ఇప్పుడు 4వ తేదీ. ఆమె చనిపోయింది 4వ తేదీ. ఈ బాబు కొమ్మలకెళ్ళింది కూడా 4వ తేదీ. హ్మ్. 4వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఎవరు కూడా ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోలేదు. శ్రీతేజ్ ఎలా ఉన్నాడు ఏంటి ఎవరు పట్టించుకోలేదు. గవర్నమెంట్ పట్టించుకోలేదు. గవర్నమెంట్ అసలు కాంపన్సేషన్ కానీ ఏమీ పట్టించుకోలేదు. గవర్నమెంట్ నుంచి ఎవరు వెళ్ళలేదు. ఇటు అల్లు అర్జున్ ప్రకటించాడు కానీ వాళ్ళకి డబ్బులు ఇచ్చారా లేదనేది వెళ్ళలేదు. వాళ్ళ ఫ్యామిలీలో వెళ్ళి మీడియా కూడా ఏమయ్యా మీకు డబ్బులు ఇచ్చారా లేదని అడగలేదు. ఏమీ జరగలేదు. సైలెంట్గా ఉంది. సడన్గా రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ని అరెస్ట్ చేయించేసరికి ఒక్కసారిగా మళ్ళీ శ్రీతేజ్ ఎవరు, అక్కడ ఏం చేస్తున్నారు, ఎలా ఉంది, ఇవన్నీ బయటకు వచ్చాయి. ఇంకా అక్కడి నుంచి ఒక సిస్టమేటిక్గా ప్రభుత్వానికి సంబంధించిన అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఈ అంశాన్ని బలంగా తీసుకొచ్చింది. అంటే ఎప్పుడైతే అల్లు అర్జున్కి బెయిల్ వచ్చింది, అల్లు అర్జున్ తప్పేం లేదు అన్న ఒక యాంగిల్ బయటకు వచ్చింది. దేశవ్యాప్తంగా రేవంత్ రెడ్డికి యాంటీగా ఒక వేవ్ లాగా మీడియా ఎప్పుడూ లేదు. ఏ సౌత్ ఇండియన్ హీరో మీద ఇంత ఫుటేజీ నేనెప్పుడు చూడలేదు నా లైఫ్లో. సో ఆ స్థాయిలో అట్లాగే ఏ సౌత్ ఇండియన్ సీఎంకి వ్యతిరేకంగా కూడా ఇంత చర్చ ఎక్కడా జరగలేదు. ఆ స్థాయిలో రేవంత్ రెడ్డికి యాంటీగా నేషనల్ మీడియా జరగడంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా రేవంత్ రెడ్డిని అడిగినట్టుగా మనకి అర్థమవుతుంది. అంటే ఏం జరుగుతుంది, ఎందుకు ఇంతగా నేషనల్ మీడియాలోకి మీరు వస్తున్నారు అన్నప్పుడు రేవంత్ రెడ్డి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పు నాది కాదు, అల్లు అర్జున్ది తప్పని. సో దానివల్ల రేవంత్ రెడ్డి మల్టీ ప్రోంగ్డ్ అప్రోచ్ అంటే బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్నాడు. ఒకటి అసెంబ్లీలో చర్చకి వచ్చే విధంగా ప్లాన్ చేసి తనే అక్బరుద్దీన్ దగ్గర కూర్చొని తనే ఆన్సర్ ఇచ్చి అల్లు అర్జునే దోషి అని చెప్పడం, దాని ద్వారా మీడియాలో అల్లు అర్జున్ నెగిటివ్గా మొత్తం మీడియాని టర్న్ చేయడం అన్న ఒక యాంగిల్ ఉన్నట్టుగా బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తున్నాడు. రెండో యాంగిల్ అంటే మీడియా తనకున్న బలమైన మీడియాతో భయంకరంగా అల్లు అర్జున్ క్యాంటీన్గా కథనాల్ని, వీడియోల్ని, ఫోటోల్ని బలంగా తీసుకురావడం. మూడవది అక్కడికి వెళ్ళి అబ్బాయి హాస్పిటల్కి వెళ్ళి కిమ్స్కి వెళ్ళి అసలు అల్లు అర్జున్ పే చేయట్లేదు, మొత్తం గవర్నమెంటే ఇతని ఖర్చులన్నీ చూస్తుంది, అమెరికా నుంచి అవసరమైతే ఇంజక్షన్లు తెప్పించమని చెప్పాను అని నిన్న కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్ళారు. ఫస్ట్ ఏమో పోలీసులు వెళ్ళారు, తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్ వెళ్ళారు హాస్పిటల్కి, సివి ఆనంద్ కమిషనర్ వెళ్ళాడు, హెల్త్ సెక్రటరీ వెళ్ళింది, ఆ తర్వాత కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది వెళ్ళారు. అక్కడి నుంచి ఆ అబ్బాయి ఫోటోలు అవన్నీ బయటకు వచ్చాయి. అసలు అల్లు అర్జున్ పే చేయట్లేదు, మేమే చేశామని. బక్క జడ్సన్ అనే ఒక కాంగ్రెస్ రెబల్ అతను వెళ్ళి అసలు అల్లు అర్జున్ అంతా ఫేక్, మోసం, 25 లక్షలు ప్రకటించారు కానీ వీళ్ళకి ఇవ్వలేదు, ఓన్లీ 10 లక్షలే ఇచ్చారు అని అన్నారు. సో దీంతో ఏం చేశాడు అల్లు అర్జున్ కూడా అల్లు అరవిందను పంపించాడు, అంతకుముందు బన్నీవాస్ ప్రొడ్యూసర్ అతను పంపించాడు. ఇలాగా కొంతమంది ఇంకా బాబీ ప్రొడ్యూసర్ కూడా వెళ్ళినట్టుగా ఉన్నాడు. ఇలా కొంతమంది అక్కడికి వెళ్ళి యువతల వైపు నుంచి కూడా వీళ్ళు ట్రై చేశారు. సో ఇప్పుడు వస్తున్న ఇదేంటంటే అసలు ఆ బాబుకి మెడికల్ ఎక్స్పెన్సెస్ ఎవరు కడుతున్నారు? గవర్నమెంట్ కడుతుందనేమో గవర్నమెంట్ వైపు నుంచి అనౌన్స్ చేస్తున్నారు ఆ బిల్లులని. అల్లు అర్జున్ టీం ఏమో సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు అల్లు అర్జున్ టీంకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే, అంటే రేవంత్ రెడ్డికి లేని ప్రాబ్లం అల్లు అర్జున్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే, అల్లు అర్జున్ నిందితుడు ఒక కండిషన్ బెయిల్ మీద బయట ఉన్నాడు. కండిషన్ బెయిల్ మీద బయట ఉన్నప్పుడు ఈ కేసు గురించి అల్లు అర్జున్ మాట్లాడడం కానీ, కంప్లైనెంట్ ఇప్పుడు ఎవరు కంప్లైనెంట్, ఆ బాబు వాళ్ళ నాన్న భాస్కర్ కంప్లైనెంట్. కంప్లైనెంట్ దగ్గరికి వెళ్ళకూడదు, వెళితే కంప్లైనెంట్ని మ్యానిపులేట్ చేస్తున్నాడు, ప్రలోభపరుస్తున్నారని రేపు వీళ్ళు కోర్టులకు ఇదేస్తారు, బెయిల్ క్యాన్సిల్ అవుతుంది. అందుకని అల్లు అర్జున్కి ఉండే ఇబ్బంది ఏంటంటే తనేమో వెళ్ళకూడదు, వెళ్ళకుండా డబ్బులు పే చేయకూడదు, డబ్బులు పే చేయి నువ్వు అల్లు అర్జున్ చేయట్లేదు చూడండి అని మళ్ళీ దాన్ని తీసుకురావడం.
ఈ ఒక ప్రాబ్లమేటిక్ పొజిషన్లోకి అల్లు అర్జున్ని నెట్టేయగలిగాడు రేవంత్ రెడ్డి. ఇక్కడ రేవంత్ రెడ్డి ఇక్కడ పై చేయి సాధించాడు. నేషనల్ మీడియాలో రేవంత్ రెడ్డికి నెగిటివ్ వచ్చినా ఇక్కడ అన్ని రకాలుగా అల్లు అర్జున్ మీద రేవంత్ రెడ్డి పై చేయి సాధించాడు. అది సహజమే, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఎవరున్నా సాధించగలరు పై చేయి. ఎందుకంటే ఎప్పుడైనా నేను చాలాసార్లు చెప్తుంటాను, వ్యక్తి కంటే వ్యవస్థ గొప్పది. గొప్పదంటే స్ట్రాంగర్. వ్యవస్థ ముందు ఎంత గొప్ప వ్యక్తి అయినా వీకే. ఇప్పుడు పరిటాల రవి లాంటి వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఏలినారు కొంతకాలం. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ డిసైడ్ అయినాక పరిటాల రవి పరిస్థితి ఏమైంది? ఎవరైనా అంతే. మొన్నటి వరకు మనకి 10 ఏళ్లకు ముందు సోనియా గాంధీ గొప్ప పవర్ఫుల్ లేడీ, నెంబర్ 1 పవర్ఫుల్ లేడీ ఇండియాలో ఆమె. ఇవాళ ఆమె పరిస్థితి ఏంటి? కాబట్టి ఇక్కడ వ్యక్తుల బలం కాదు, ఇది వ్యవస్థ బలం. వ్యవస్థలో ఎవరు ప్రముఖంగా ఉంటే వాళ్ళ బలం అనేది పెద్దగా ఉంటుంది. ఆ వ్యక్తి ఎంత గొప్ప స్టార్ అయినా, ఎంత ఇదైనా, ఇది మనం అనేక సార్లు చూసాం. అలాగా మెల్లమెల్లగా ఏమవుతుందంటే ఈ అబ్బాయి ఇప్పుడు సెంటర్ స్టేజ్గా మారిపోయాడు. శ్రీతేజ్ అనే బాబు దీంట్లో సెంటర్ స్టేజ్కి మారిపోయాడు. వాళ్ళ పాపతో ఇంటర్వ్యూలు చేశారు, వాళ్ళ చెల్లెలతో. ఇవన్నీ సోషల్ మీడియాలో కూడా విపరీతంగా నిన్నటి నుంచి అయితే అల్లు అర్జున్కి వ్యతిరేకంగా ఒక వేవ్ లాగా పోస్టులు పెట్టడం. ఆల్రెడీ అల్లు అర్జున్ కొని తెచ్చుకున్న ఇదేంటంటే స్వయంకృత అపరాధం. ఇట్లా మెగా ఫ్యాన్స్తో గొడవ పెట్టుకున్నాడు, జనసేనతో గొడవ పెట్టుకున్నాడు. సో దానివల్ల అల్లు అర్జున్కి ఆల్రెడీ నెగిటివ్ బ్యాచ్ ఒకటి ఉన్నారు. ఎప్పుడైతే ఇది దొరికిందో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఒక రౌండ్ అల్లు అర్జున్ని వేసుకున్నారు. సో ఆ రకంగా ఇప్పుడు ఈ బాబు హాస్పిటల్ బిల్లు విషయం కూడా చర్చలోకి వచ్చింది. నిజంగా ఎవరు కడుతున్నారనేదేమో అల్లు అర్జున్ చెప్పలేరు, మేము కడుతున్నామా కట్టలేదనేది ఆ టీము క్లారిఫై చేసే పరిస్థితిలో లేదు. ఎందుకు? కోర్టు కండిషనల్ బెయిల్ ఉంది, మేము కడుతున్నామంటే సమస్య. మొన్న అప్పటికీ ఆయన ఎవరు డైరెక్టర్ సుకుమార్ ఇల్లు 5 లక్షలు ఇచ్చాడని వార్త. కానీ అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేయలేరు. అఫీషియల్గా అనౌన్స్ చేస్తే వాళ్ళు ఇరుక్కుంటారు. రేపొద్దున కంప్లైంట్ని మ్యానిపులేట్ చేయడానికి అల్లు అర్జున్ ట్రై చేస్తున్నాడని వీళ్ళు బెయిల్ క్యాన్సల్ పిటిషన్ వేస్తారు. అది మళ్ళీ చర్చకు వస్తుంది, అది ప్రాబ్లం అవుతుంది. అందుకని అల్లు అర్జున్ ముందున్న ఇబ్బందులు ఏంటంటే తన వల్ల నష్టపోయిన కుటుంబానికి డబ్బులు ఇవ్వడం కానీ, పరామర్శించడం కానీ అల్లు అర్జున్ చేసే పరిస్థితి లేదు. ఆ అంశాన్ని వీళ్ళు మళ్ళీ పట్టుకొని అల్లు అర్జున్ జోడు చేయట్లేదు, మేమే గవర్నమెంటే పే చేస్తుంది. మరి గవర్నమెంట్ 13 వరకు ఎందుకు సైలెంట్గా ఉంది అన్న దగ్గర ఆన్సర్ లేదు. 13కు ముందు చెప్పుంటే మనం గవర్నమెంట్ వెర్షన్ నమ్మచ్చు. గవర్నమెంట్ 13 ఎందుకు అంటున్నా అంటే 13 అరెస్ట్ అయ్యాడు అల్లు అర్జున్. అరెస్ట్ అయ్యి బెయిల్ మీద వచ్చాడు కాబట్టి 13 తర్వాత మాత్రమే ఈ అబ్బాయి విషయంలో గవర్నమెంట్ ఎంటర్ అయినట్టుగా కనబడుతుంది. అప్పటి వరకు మరి బిల్లులు ఎవరు పే చేస్తారో తెలియదు. వాళ్ళ నాన్న, ఆ అబ్బాయిల నాన్నేమో అరెస్ట్ అయినా వెంటనే మీడియా ముందుకు వచ్చి నాకు అసలు అరెస్ట్ చేస్తారని కూడా తెలియదు, నేను కంప్లైంట్ వెనక్కి తీసుకుంటున్నాను, ఎందుకంటే నా కొడుకు ఆర్డెంట్ ఫ్యాన్ అల్లు అర్జున్కి. అలాంటిది అల్లు అర్జున్ అరెస్ట్ అవుతాడంటే మాకు అంతకంటే బాధ ఇంకోటి ఉండదు అని ఆయన అన్నాడు. కానీ ఆయన మళ్ళీ సైలెంట్ అయిపోయాడు. మరి ఆయన్ని ప్రభుత్వం తరపు నుంచి ఆయన ఏమన్నా ఇచ్చేస్తారా? నిన్న వెళ్ళి 25 లక్షలు చెక్ ఆయనకి ఇచ్చామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నాడు. అంటే ఇంత హడావిడిగా ప్రభుత్వం సడన్గా ఇప్పుడు 25 లక్షలు వీళ్ళు అనౌన్స్ చేసి తీసుకుపోయి ఇచ్చేయడం ఏంటి? మామూలుగా ప్రభుత్వం అనౌన్స్ చేస్తే ఇమ్మీడియట్గా ఇవ్వరు. రెండోది, ఎప్పుడో ఆయన 4వ తేదీ జరిగితే నిన్న 21 ఇచ్చారంటేనే అర్థమవుతుంది కదా. అంటే క్లియర్గా ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అల్లు అర్జున్ మీద, సినిమా ఇండస్ట్రీ మీద కక్ష కట్టిందా అన్న ఒక ఒపీనియన్ అయితే జనంలోకి బలంగా వెళ్ళింది. ఈ నేపథ్యంలో ఈ బాబు హాస్పిటల్ ఫీజు ఎవరు కట్టారు అన్న చర్చ అయితే వచ్చింది. దీన్ని కట్టిన గవర్నమెంట్ ఏమో ధైర్యంగా మేమే కడుతున్నామని చెప్తుంది. అల్లు అర్జున్ వాళ్ళు కడుతున్నారో చెప్పుకోలేని పరిస్థితిలో అల్లు అర్జున్ ఉన్నాడు. కాబట్టి ఎవరైనా కూడా ఏం నమ్ముతారు? గవర్నమెంట్ వెర్షనే నమ్ముతారు. ఎందుకంటే అఫీషియల్గా గవర్నమెంట్ చెప్తున్నప్పుడు మేమే కట్టామని అదే కరెక్ట్ అయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. సో మరి అల్లు అర్జున్ వాళ్ళు మొన్నటి వరకు కట్టారు, ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పుడు అనౌన్స్ చేస్తుంది. మరి ఇప్పటి వరకు వీళ్ళు ఏమైనా కట్టారా లేదా, వీళ్ళు ఎంత హెల్ప్ చేశారు? 10 లక్షలు ఇచ్చాడని బక్క జెట్సన్ చెప్తున్నాడు. మరి ఇదంతా ఏం జరుగుతుంది అనేది మాత్రం కన్ఫ్యూజింగ్ అయితే ఉంది. ఇదంతా హాస్పిటల్ వర్గాలే క్లారిఫై చేయాలి. హాస్పిటల్ వర్గాలు కూడా గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఏం మాట్లాడలేని పరిస్థితి కదా, అందుకని వాళ్ళు సైలెంట్గా ఉంటారు. అంటే ఒక ప్రభుత్వంతో మిగతా ఏ వ్యవస్థలు కూడా గొడవ పెట్టుకోనే పరిస్థితి ఉండవు. అందువల్ల అందరూ కూడా
సైలెంట్గా ఉంటున్నారు. ఓకే. ఈ బిల్లు కట్టేది ఎవరిది అనేది పెద్ద ఇష్యూ అయితే కాదు. ఏదేమైనా ఫైనల్గా కోర్టులో మాత్రమే ఈ కేసు తేలాలి తప్ప మీడియా ట్రయల్స్లోనో లేకపోతే ప్రజల పార్కుల్లో మాట్లాడుకోవడం ఇంకో దగ్గర మాట్లాడుకోవడం వల్ల